అసలు ఢిల్లీలో ఏం జరిగింది? అర్ధరాత్రి దేశమంతా నిద్రమత్తులో మునిగిన వేళ అక్కడ జరిగిందేంటి? హస్తినలో నడిరాత్రి అమిత్ షాతో భేటీలో బాబు చేసిందేంటి? నడ్డా మాత్రమే సాక్షిగా ఉన్న ఆ సన్నివేశంలో మన కంటికి కనిపించని సీనేంటి? నిజం చెప్పండి చంద్రబాబు గారు, అక్కడ జరిగింది కరచాలనమా, కాళ్లబేరమా? నిజం చెప్పండి చంద్రబాబు గారు, అక్కడ జరిగింది ఆలింగనమా, అడుక్కోవడమా? కానీ ఒక్కటి మాత్రం నిజం, అబద్ధాలు, అసత్యాలు, అవాస్తవాలతో కూడినటువంటి ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బాబు పట్టుకెళ్లారు. సార్ ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి అన్నారు. మాకు అన్నీ తెలుసు, చూడాల్సిన పని లేదు అని షా అనగానే 74 ఏళ్ల బాబు గుండె జారిపోయిందట. ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇవ్వలేదు, ఎక్కువ మాటలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అది కాళ్ల బేరమైనా సీట్ల బేరమైనా చంద్రబాబుకు తగినంత సమయం మాత్రం ఇవ్వలేదు. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి బాబు రెడీ. మరి బీజేపీ రెడీనా అంటే రిలీజ్ కాని సినిమాకు రివ్యూ రాసినట్టే ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, మోడీని దూషించినందుకు నష్టపరిహారం కింద ప్రస్తుతానికి 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు ఢిల్లీ వీధుల్లో బేరం పెట్టారనేది టాక్. ఏదైతేనే చంద్రబాబు దగ్గర ప్లాన్ బి ఉంది. తాను హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే పవన్ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేలా టికెట్స్ బుక్ చేశాడు. ఇప్పటికే నేతలకు పార్టీ టికెట్స్ ఇవ్వాల్సిన చంద్రబాబు ఫ్లైట్ టికెట్స్ బుకింగ్లో బిజీగా ఉన్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకోవడం కాదు, ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి ప్రజలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అపాయింట్మెంట్ ఇచ్చారా, అపాయింట్మెంట్ అడుక్కున్నావా? క్వశ్చన్ నెంబర్ 2, అమిత్ షాతో భేటీలో జరిగింది కరచాలనమా, కాళ్లబేరమా? క్వశ్చన్ నెంబర్ 3, అమిత్ షాతో కలిసిన ఫోటో ఒక్కటి కూడా ఎందుకు బయటకు రాలేదు? క్వశ్చన్ నెంబర్ 4, నాడు మోడీని దూషించి నేడు పొత్తు కోసం కాళ్ళు గడ్డం పట్టుకుంటున్నావా? క్వశ్చన్ నెంబర్ 5, షా నడ్డా కాళ్ళు పట్టుకున్నా కరుణించకపోవడంతో ప్లాన్ బి అమలు చేస్తున్నావా? క్వశ్చన్ నెంబర్ 6, బీజేపీ అడిగినన్ని సీట్లు ఇస్తానని పవన్ ద్వారా రాయబారాలు పంపుతున్నావా? క్వశ్చన్ నెంబర్ 7, పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇవ్వకపోవడంతో పవన్ కు ఢిల్లీ ఫ్లైట్ బుక్ చేసావా? క్వశ్చన్ నెంబర్ 8, బీజేపీ నీతో పొత్తుకు తహతహలాడుతోందని ఎల్లో పత్రికల్లో రాయిస్తున్నావు కదూ? క్వశ్చన్ నెంబర్ 9, సైకిల్ సీట్లు అమ్ముకోవడం, దొంగ హామీలు ఇవ్వడం, ఇదేనా నీ పొలిటికల్ పాలసీ? క్వశ్చన్ నెంబర్ 10, విలువలు, సిద్ధాంతాలు, ఓటర్లతో పనిలేదు, పొత్తులుంటే చాలు, ఇదే కదా నీ థియరీ? ఇవి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. రైట్.